బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలపైన వరుస కేసులు, అరెస్టుల వేళ జగన్ తన వ్యూహాన్ని మార్చారు. కూటమి ప్రభుత్వం టార్గెట్ గుర్తించిన జగన్ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న జగన్ దంపతులు గవర్నర్తో భేటీ అయ్యారు. ఆయనతో కీలక చర్చలు జరిపారు. ఇదే సమయంలో జగన్ కొత్త కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమైపోతున్నారు. జగన్ తాజా నిర్ణయాల వేళ గవర్నర్తో భేటీ కీలకంగా మారుతోంది. పలు డాక్యుమెంట్లను కూడా తీసుకొని వెళ్లారు. వాళ్ళతో పాటు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాటిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మరి ఈ భేటీ ఏంటి డీటెయిల్స్ అనేది కూడా మా బ్యూరో చీఫ్ రానా అందిస్తారు. రానా, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి గవర్నర్తో జగన్ దంపతుల భేటీ మీద? కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని కీలక నేతలంతా కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దాంతో పాటు చాలా మందిని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు. జిల్లాలలో కానీ అలాగే మండలంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలను హత్యలకు గురవుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది కరువై ఇక్కడంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారంటూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణితో కలుపుని వాళ్ళ గవర్నర్ని కలిశారు. గవర్నర్ని కలిసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన చర్చించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడుల గురించి కూడా ఆయన ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ మద్యం కుంభకోణం అనేది బాగా ప్రధానంగా వినిపిస్తుంది కాబట్టి దానిపైన కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యం సంబంధించిన విషయంలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో దాన్ని నడిపింది. దానికి సంబంధించిన అన్ని డేటా అంతా కూడా ఉంది అనేది మొత్తం లెక్కలతో పాటు కూడా ఆయన సమర్పించినట్టు దానికి సంబంధించిన డేటా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో కావాలని ఇట్లా లక్ష్యం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఈ అమరావతికి సంబంధించినటువంటి రైతుల విషయంలో కానీ మళ్ళీ కొత్తగా భూసేకరణ చేయాలనేది వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానితో పాటు పరేడు భూ బాధితులకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. వీటిపైన కూడా మీరు దృష్టి పెట్టండి. రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా కరువు అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా సామాన్యుల పైన కూడా దాడులు ఎక్కువగా పెరిగిపోయి ల్యాండ్ ఆర్డర్స్ కంట్రోల్ లేదంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వాటంతా కూడా సావధానంగా విన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇదొక పక్క అయితే నెక్స్ట్ జనంలోకి జగన్ రాబోతున్నాడు కాబట్టి మొదటిగా ఒక్కొక్క జిల్లా పర్యటనలు చేయబోతున్నారు. తర్వాత నాయకులతో అందరితో మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుల వల్ల అరెస్ట్ అయ్యి జైలు పాలైనటువంటి నాయకులు ఎవరుతున్నారు, కాకర గోవర్ధన్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మొన్న ప్రశాంత్ రెడ్డి కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ చేసినట్టు వివాదాస్పద వ్యాఖ్యల వల్ల వాళ్ళ ఇంటిపైన దాడులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా పరామర్శించడానికి జగన్ సన్నద్ధమవుతున్నాడు. ఓ పక్క వాళ్ళకి భరోసా ఇస్తేనే రెగ్యులర్ గా ఇంకా పిఎస్సి మీటింగ్లు కానీ ఇంకా పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులతో అంతా కూడా ఆయన మీటింగ్లు చేయబోతున్నారు. మీటింగుల్లో అంతా కూడా పార్టీ బలోపేతం దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, వాళ్ళు కేసులు పెట్టుతున్నారు, దాంతో పాటు భయపరిస్థితులకు గురి చేస్తున్నారు కాబట్టి పార్టీలోని క్యాడర్ కి మనోధైర్యం నింపడంగా కాకుండా వారిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి పార్టీ కార్యక్రమాలను కూడా రెడీ చేయబోతున్నారు. ఎక్కువగా జనంలోనే ఉండాలన్న ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు కాబట్టి దాని తగ్గట్టుగా పార్టీ కార్యక్రమాన్ని కూడా ఆయన రూపొందుకుంటున్నారు. సో మీద నుంచి కూడా కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే పోరాడాలన్న ఉద్దేశంతో కూడా ఆయన నిర్ణయించుకున్నారని చెప్పి పార్టీకి మీరు ఎవరైతే వర్గాలైతే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ జగన్ రెడ్డి తీసుకున్నట్టు బట్టి ఈ యొక్క నిర్ణయాల మీదే పార్టీ భవిష్యత్తు అనేది ఎక్కువగా ఆధారపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గత ఎన్నికలు జరిగినట్టు ఘోరంగా ఓటు పాలన తర్వాత పార్టీని పుంజుకోవాలంటే ఖచ్చితంగా అన్ని జిల్లాలకి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో సమావేశం చేయాలి. నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వాటి కూడా సమావేశం చేయాలి. కాబట్టి కీలక లీడర్లందరూ కూడా కేసులు నమోతున్నాయి కాబట్టి అందరితో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యక్రమాన్ని అనేది ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు భావిస్తున్నారు. రానా, ఈ కొత్త కార్యాచరణ ఏమై ఉంటుంది? ఈ పర్యటనలో కొత్త కార్యాచరణ మెయిన్ పార్టీని క్యాడర్ ని ఒక తాటపై తీసుకురావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయం కూడా అయిపోయింది కాబట్టి ఆల్రెడీ 1.5 year అయిపోతుంది. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇది ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దానితో పాటు ఈ వేధింపులు అనేది ఎక్కువ అయిపోయాయి. దీని మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అందుకే జనంలోకి వెళ్ళి
కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందట్లేదు, దానివల్ల ఎట్లా నష్టపోతున్నారనే అంశాలు తీసుకెళ్లనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించారన్న దాని మీద ప్రజలకు వివరించాలి, పార్టీ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలి, క్యాడర్ కూడా ఏకతాటిపైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే, అంటే ఆయన ఒక మనోధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకా కూడా దాడులు జరగబోతున్నాయి, ఇంకా చాలా వరకు కూడా మీరు ధైర్యంగా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి, అందరూ ఏకతాటిపైకి ఉంటేనే ఖచ్చితంగా వెళ్ళిపోయిన పోరాటం చేయొచ్చు అనే నినాదం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దాంతోపాటు పార్టీని కూడా మళ్ళీ తిరిగి పుంజుకునేలాగా చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో జగన్ ఈ పర్యటన చేసిపోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే రానా ఇవాళ జరిగిన భేటీలో కేవలం జగన్ ఒక్కలే కాదు, దంపతులు ఇద్దరు కూడా భారతి కూడా వెళ్లి భేటీ అవటం జరిగింది. అయితే లిక్కర్ స్కామ్ కేసులో తన కంపెనీ కూడా ఉండటం వల్లే ఇప్పుడు భారతి కూడా వెళ్లి భేటీ అయ్యారా? లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశంలో ఈ రిమాండ్ కాపీలో కూడా జగన్ పేరు పలు మార్లు ప్రస్తావించారు, ఆయన పాత్ర ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ గోవిందప్ప అనే వ్యక్తి భారత సిమెంట్స్ లో డైరెక్టర్ గా వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. దాని నేపథ్యంలో 2 రోజుల ముందు భారత సిమెంట్ లో కూడా ఈ రైట్స్ జరిగినాయి. సిట్ వాళ్ళు 10 బృందాలుగా వచ్చారు, రైట్స్ చేశారు, పలు కీలకమైన డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లారు. అయితే ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అసలు మొత్తం కుంభకోణమే జరగలేదు, కావాలని వీళ్ళు క్రియేట్ చేసి మా పైన బురద జరుగుతున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించిన అంటే భారతీయ సిమెంట్స్ సంబంధించిన అంశంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదనే ఉద్దేశంతో ఆమె చెప్పడానికి వెళ్ళారు. ఎందుకంటే భారతీయ సిమెంట్ మొత్తం అంతా ఆమె చూసుకుంటుంది కాబట్టి భారతి గారు. సో దాని తగ్గట్టుగా డీటెయిల్స్ అంతా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ భేటీ తర్వాత ఖచ్చితంగా గవర్నర్ నుంచి మంచి ఆయనైతే పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. సో దానికంటే ముందు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎట్లా రేపు పిఎస్సి సమావేశం ఉంది, నెక్స్ట్ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకుని నెక్స్ట్ పూర్తిగా కార్యక్రమాలు అనేది నిర్వహించుకున్నారు. కాబట్టి సో ఎక్కువగా ఇంకా బెంగళూరులో కాకుండా తాడేపల్లి నుంచి ఉండి ఇంకా జిల్లా పర్యటనలకు వెళ్ళాలనేసి జగన్ నిర్ణయించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే తన పర్యటన మీద ఆంక్షలు ఇవి కూడా గవర్నర్ తో చర్చించుకుంటారనుకోవచ్చా? ఆబ్వియస్ గా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పరామర్శలకి వెళ్తున్నారు కాబట్టి అప్పుడు ఆయనకి ఎదురవుతున్నటువంటి ఆంక్షలు, లాస్ట్ టైం బంగారపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ మామిడి రైతులకు సంబంధించిన అంశంలో అక్కడ ఆంక్షలు విధించారు. ఇవన్నీ కూడా 4-5 ఎగ్జాంపుల్స్ అంతా కూడా వివరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేశాను, ప్రతిపక్ష నేతగా పనిచేశాను, ఇప్పుడు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వట్లేదు, మా నాయకులకు కూడా గౌరవం ఇవ్వట్లేదు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, ప్రోటోకాల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు, ఆంక్షల పేరుతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన కూడా ఆయన పరిశీలిస్తున్నట్టుగా మన సమాచారం, దానికి సంబంధించిన డేటా అంతా కూడా గవర్నర్ కి సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రానా. సో బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్ దంపతులు డైరెక్ట్ గా కూడా వెళ్లి గవర్నర్ తో భేటీ అవటం జరిగింది. భేటీ అయిన తర్వాత అక్కడికి కొన్ని డాక్యుమెంట్స్ ని క్యారీ చేస్తూ వెళ్లారు. సో ఆ డాక్యుమెంట్స్ కూడా లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్. అయితే దీంట్లో భారతీ సిమెంట్స్ పేరు వస్తుంది కాబట్టి దాని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని చెప్పేందుకు కూడా భారతి వెళ్లారని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు రేపు పిఎస్సి సమావేశం ఉంది. అయితే ఈ పిఎస్సి సమావేశంలో కొత్త కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక నుంచి జగన్ పర్యటనలు పెరగనున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో గవర్నర్తో భేటీ అయి తన పర్యటన మీద విధిస్తున్న ఆంక్షల గురించి కూడా అక్కడికి చర్చకు వచ్చినట్లు సమాచారం.